హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈరోజు నిఫ్టీలో క్లియర్లీ ఏదైతే వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో అది మనం మూవ్ అవుట్ చేసాం. సో లాస్ట్ థర్స్డే మనకు చూస్తే కనుక ఒక బిగ్ ఫాల్ ఏదైతే 300-350 పాయింట్స్ పడిందో దానికి బుల్స్ రివెంజ్ తీసుకున్నట్టుగా ఈ వారం ఆల్మోస్ట్ 250 పాయింట్స్ పెరగటం చేసాం. ఇన్ఫాక్ట్ ఈరోజు థర్స్డే ఎక్స్పైరీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ నిఫ్టీలోనే ఉంది కాబట్టి అంత ఎరాటిక్ మూవ్స్ నిఫ్టీలో చూసాం. సో టిపికల్ ఎక్స్పైరీ మూవ్స్ అనేది వాళ్ళ నిఫ్టీలో రావటం జరిగింది. సో ఓపెన్ 24,539, ఒక 60-70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఇనిషియల్లీ అంటే 12 o'clock వరకు కూడా స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 24,300 ఆర్ 24,350 దగ్గర కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ప్లే చేయటం చూసాం. సో దానికి అర్థం ఏంటి అంటే కనుక ఆల్మోస్ట్ ఓపెన్ నుంచి చూస్తే కనుక 200-220 పాయింట్స్ కిందకి రావటం చేసాం. అండ్ అప్ టు 12-12:30 వరకు కూడా నిఫ్టీ 100-140 పాయింట్స్ కింద ట్రేడ్ అవుట్ చేసాం. బట్ అనూహ్యంగా హాఫ్ అన్ అవర్ లోనే నిఫ్టీ -150 నుంచి +150కి వెళ్ళిపోవటం చేసాం. అండ్ ఇవాళ డే హై చూస్తే 24,857 అండ్ డే లో నుంచి డే హై కంపేర్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 550 పాయింట్స్ మూవ్ అవటం చూసాం. ఎందుకంటే డేలో 24,300 అండ్ డే హై 24,857. సో లాస్ట్ 2 days గా ఏదైతే 500 పాయింట్స్ పెరిగింది అనుకున్నాం, ఈరోజు ఇంట్రాడేలోనే అంత మూవ్ అండ్ వోలటాలిటీ రావటం మనకి జరిగింది. దానికి ప్రధాన కారణం ఈరోజు ఎక్స్పైరీ అని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ సపోర్ట్ పాయింట్ సిగ్నిఫికెంట్లీ పైకి షిఫ్ట్ అవటం చూసాం. మనం గతంలో అనుకుంటున్నట్టు 24,537 ఏదైతే హైయర్ హైస్ హైయర్ లోస్ రెజిమీని బ్రీచ్ చేస్తుంది అనుకున్నాం, అది ఈరోజు క్లియర్ గా బ్రీచ్ చేసింది. అండ్ నౌ ఐ థింక్ నిఫ్టీ 25,000 నుంచి 25,200 వరకు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో సపోర్ట్ పాయింట్ ఈ స్టేజ్ లో 24,537 ఏదైతే ప్రీవియస్ హై ఉందో అది ఇప్పుడు ఆర్ రెసిస్టెన్స్ పాయింట్ ఉందో అది సపోర్ట్ పాయింట్ అవుతుంది. అండ్ దాని తర్వాత 24,206 అనేది వెరీ ఇంపార్టెంట్ 20-day మూవింగ్ యావరేజ్ సపోర్ట్. సో ఇవాళ ఫాల్స్ లాంటివి ఫర్దర్ గా వచ్చినప్పుడు కనుక బై డిప్స్ స్ట్రాటజీ. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2-3 వీడియోస్ లో కూడా మనం అదే చెప్పాం, బై నిఫ్టీ విత్ ఎ స్టాప్ లాస్ ఆఫ్ 24,100 అని. అండ్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్స్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ పెరిగాయని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఐటీ బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవాలి. అండ్ ప్రీవియస్ లైఫ్ టైమ్ హై ఏదైతే ఉందో ఐటీ ఇండెక్స్ వైజ్ చూస్తే అది సర్పాస్ అయింది ఇవాళ. సో ఆల్మోస్ట్ ఒక 2-2.5% గెయిన్ అవుట్ అని చేసాం ఐటీ ఇండెక్స్ లో. అండ్ దానికి అనుగుణంగా ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ టెక్, విప్రో అన్ని కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ అని చేసాం. ఇక ఎఫ్ఎంసీజీ లో ఈరోజు వెరీ బిగ్ షార్ట్ కవరింగ్ రావడం చేసాం. స్టాక్స్ లైక్ టైటాన్ కానీ, లేదంటే ట్రెంట్ కానీ, లేకపోతే హిందుస్థాన్ లీవర్, నెస్లే, ఇవన్నీ కూడా కొద్దిగా షార్ట్ కవరింగ్ కి గురవటం చూసాం. అదేవిధంగా ఫార్మా కానీ, ఆటో నేమ్స్ కానీ. సో యాజ్ నిఫ్టీ బాయింట్ గా వస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద అండర్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ కూడా ఈరోజు కవరింగ్ రావటం చూసాం. అండ్ వీక్ గా ట్రేడ్ అవుతున్న ఆటో నేమ్స్ కూడా ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చూసాం. ఆఫ్ కోర్స్ రిలయన్స్, అదానిస్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. సో నిన్న ఒక మంచి ర్యాలీ వచ్చినాక ఇన్సూరెన్స్ స్టాక్స్ కొద్దిగా గివ్ అప్ చేశాయని చెప్పుకోవచ్చు. సో హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ మోర్ దాన్ 1.5% కరెక్ట్ అవటం చూసాం. ఇక బజాజ్ ఆటోలో ప్రాబ్లీ వాళ్ళు ఏదైతే డిస్కౌంట్ ఆఫర్ చేశారో బైక్స్ ది, సో ఈవెన్ ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని పెరిగినా కూడా బజాజ్ ఆటో ఈరోజు 1.2% కింద క్లోజ్ అవటం చూసాం. సో ఈ 3-4 స్టాక్స్ నుంచి దిస్ నథింగ్ మచ్ ఇన్ డౌన్ సైడ్ అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక బంపర్ ర్యాలీ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో అగైన్. సో నిన్న మనం అనుకున్నాం ఎప్పుడైతే 52,837 పైన క్లోజ్ అయిందో మేబీ ఒక బిగ్ ర్యాలీ ఇంకా వచ్చే ఛాన్స్ ఉంది అని. సో ఈ రోజు గ్యాప్ అప్ చూస్తే 53,354. ఇన్ఫాక్ట్ మనం సపోర్ట్ పాయింట్ చెప్పుకున్న 52,857 ఎగ్జాక్ట్లీ ఈ రోజు డే లో కూడా అదే. సో మన వీడియో చూసేవాళ్ళని నిన్న సపోర్ట్ పాయింట్ దగ్గర కొని ఉంటే కనుక ఆల్మోస్ట్ డే లో నుంచి డే హై చూస్తే కనుక క్లోజ్ టు 1,000 పాయింట్స్ కూడా రావటం చూసాం. ఆఫ్ కోర్స్ అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా కూడా అట్లీస్ట్ 500 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసే పరిస్థితి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మనకి ఇచ్చింది. సో 53,354 దగ్గర ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ, అబౌట్ 30-40 పాయింట్స్ ఆర్ 60 పాయింట్స్ అప్పర్ లో. దాని తర్వాత ఇనిషియల్లీ సెల్లింగ్ రావడం తోటి 52,850 రావటం చూసాం. అంటే క్లోజ్ టు అబౌట్ 500 పాయింట్స్ కరెక్ట్ అయింది ఓపెన్ నుంచి. దాని తర్వాత అనూహ్యంగా 53,888 దాకా కూడా వెళ్ళటం చూసాం. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 53,600 దగ్గర క్లోజ్ అవుట్ చూసాం. సో ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ మనకి చూస్తే కనుక ఆల్ టైమ్ హై ఏదైతే సెప్టెంబర్ లో వచ్చిందో 54,467, అది చాలా నియర్ బై ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు డే హై నుంచి చూస్తే కనుక ఇట్స్ అబౌట్ 600 ఆర్ 650 పాయింట్స్. సో అవన్నీ కూడా ఇంట్రాడేలోనే మూవ్స్ వస్తాయి కాబట్టి గత కొన్ని రోజులుగా అనుకుంటున్నట్టు బ్యాంక్ నిఫ్టీ ఒక న్యూ హై మేబీ వెరీ షార్ట్లీ నెక్స్ట్ వీక్ లోనే
టచ్ చేసే ఛాన్స్ ఉంటుంది, ప్రొవైడెడ్ 50 to 850 ఏదైతే కీ సపోర్ట్ ఉందో అది బ్రీచ్ కానంత కాలం. సో ఒకవేళ 50 to 500 బ్రీచ్ అయింది, 50 to 850 బ్రీచ్ అయింది అంటే కనుక యాజ్ లో యాజ్ 52,000 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడే 20-day మూవింగ్ యావరేజ్ ఒక గ్రేట్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఈరోజు గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ నాన్ పర్ఫార్మింగ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ నేమ్స్ లో లైక్ కోటక్, ఐసిఐసిఐ, ఇన్ఫాక్ట్ ఇన్ని రోజులు కూడా యాక్సిస్ అండ్ హెచ్డిఎఫ్సి పర్ఫార్మ్ చేస్తుంది. బట్ ఈరోజు ఫర్ ఎ చేంజ్ కోటక్ అండ్ ఐసిఐసిఐ బిగ్గెస్ట్ గెయినర్స్ గా మోర్ దెన్ 1% పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ ఎస్బీఐ, యాక్సిస్, సియు బ్యాంక్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ స్వల్పంగా నష్టమైన స్టాక్స్ లో చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అని చెప్పుకోవాలి. పిఎన్బి, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి టైప్ ఆఫ్ స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది రావటం చూసాం. ఇక ఎఫ్ఎండ్ఓ నేమ్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక న్యూ ఎంట్రెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు ఒక స్టీల్ షో లాగా మనకి షో స్టాపర్స్ టైప్ ప్రాబ్లీ ఒక బిగ్ ర్యాలీ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ బిఎస్సి ఒక న్యూ హై కి రావటం చూసాం. ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉందో అది బ్రీచ్ చేసి విచ్ ఇస్ 4,969 ఈరోజు ఒక న్యూ హై ఎక్స్టెండింగ్ టాప్ ఆర్ మేబీ ఒక ఫ్రెష్ హై 52,5250 దాకా ఈరోజు రావటం చూసాం. 5,250 దాకా హై వెళ్ళటం చూసాం. అండ్ ఈరోజు ఓపెన్ అండ్ లో ఆల్మోస్ట్ సేమ్, హై అండ్ క్లోజ్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. సో దీన్ని సూచించేది ఏంటి అంటే కనుక ఇంకా ఫర్దర్ అప్ ఉంటే ఛాన్స్ ఉంటుంది. బట్ అగైన్ ఎఫ్ఎండ్ఓ నేమ్ డెఫినెట్లీ కరెక్షన్స్ అనేవి వస్తాయి, కొద్దిగా పేషెంట్ గా ఉండాలి. సో దాని సిస్టర్ కన్సర్న్ సిడిఎస్ఎల్ ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఒక 8% పెరగటం చూసాం. ఇక లాస్ట్ బ్రోకింగ్ హౌసెస్ నేమ్స్ చూస్తే యాంజెల్ వన్ ఒక 6% పెరగటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇది ఆల్ టైమ్ హైకి చాలా దూరంగా ఉన్నప్పటికీ ఈరోజు ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. ఇక గ్యాస్ రిలేటెడ్ స్టాక్స్ లో ఈరోజు ఒక షార్ట్ కవరింగ్ ఆర్ మేబీ వాల్యూ బయింగ్ అనేది రావటం చూస్తున్నాం. ఐజిఎల్, ఎంజిఎల్, జిఎన్ఎఫ్సి లాంటి స్టాక్స్ లో, గుజరాత్ గ్యాస్ లాంటి స్టాక్స్ లో దిర్ ఇస్ సమ్ అప్ మూవ్. అండ్ న్యూ ఎంట్రెంట్స్ ఏదైతే ఉందో జొమాటో ఈరోజు ఒక న్యూ హైయర్ హై ఫామ్ అవటం చూసాం. బికాస్ క్లోజింగ్ చూస్తే కనుక 299 దగ్గర క్లోజ్ అయింది. ప్రీవియస్ ఆల్ టైమ్ హై 298.25. సో ప్రాబ్లీ 304 దాకా పెట్టడం చూసాం. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టాలి. మనం గత కొన్ని వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఇది 250, 260 వచ్చి క్యూఏపీ చేశారో మేబీ 300, 320 దాకా టచ్ అయ్యే ఛాన్స్ ఉందని, అది ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ వర్కింగ్. సో మిడ్ క్యాప్ ఐటీలో టాటా ఎలక్సీ, కేపీఐటీ లాంటి స్టాక్స్, ఎల్టీఐ, మైంట్రీ ఇవన్నీ కూడా ది డిడ్ గుడ్ అని చెప్పొచ్చు. ఇక బజాజ్ ఫైనాన్స్ ట్విన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆల్సో ఒక మంచి మూవ్ రావటం చేసాం. ఆఫ్ కోర్స్ స్కామ్స్ అంత పర్ఫామ్ చేయలేకపోయింది, ఓన్లీ 1.5% అప్ మూవ్ రావటం చేసాం. ఏదైనప్పటికీ న్యూ హై ఈవెన్ క్యామ్స్ కూడా ఈరోజు రావటం చేసాం. ఇక వీక్ అయిన సెక్టర్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ క్యాపిటల్ గుడ్స్ నేమ్స్ కొద్దిగా ఈరోజు వీక్ అవటం చేసాం. సో స్టాక్స్ లైక్ ఏబీబీ, కమిన్స్, సిమెన్స్ లాంటివి వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. ఇక రియాలిటీ స్పేస్ నిన్న ఏదైతే ఒక సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో ఈరోజు కొద్దిగా నెగటివ్ గా రీట్రేస్ అవటం చూసాం. గోద్రేజ్, ప్రెస్టీజ్ అండ్ అదర్ నేమ్స్. అండ్ అది దానికి అనుసంధానంగా ఉన్న సిమెంట్ ప్యాక్ కూడా ఈరోజు వీక్ ట్రేడ్ అవటం చూసాం. సో స్టాక్స్ లైక్ సిమెంట్ నేమ్స్ మనం చూస్తే కనుక శ్రీ సిమెంట్ కానీ, దాల్మియా సిమెంట్ కానీ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ సోనాకామ్ కానీ, డెలివరీ కానీ, లేకపోతే ఏబిఎఫ్ఆర్ఎల్, యునైటెడ్ ఫాస్ఫరస్ కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ నేమ్స్ ఏవైతే ఫ్రంట్ లైన్ లో వీక్ గా ఉన్నాయో ఇక్కడ కూడా ఐసిఐసిఐ లాంటి స్టాక్స్, మన్నాపురం లాంటి ఫైనాన్షియల్ నేమ్స్ కొద్దిగా ఈరోజు వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి వచ్చేసరికి ప్రాబ్లీ ఐ థింక్ ఫ్రెష్ స్టాక్స్ అనేది ఎమర్జ్ అవటం చూసాం మనం. సో మహారాష్ట్ర సీమ్లెస్ అవుట్ ఆఫ్ ది బ్లూ 10% పెరగటం చూసాం. ఈ రోజు అప్ మూవ్ తోటి ఇన్ఫాక్ట్ ఇది ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ గా కూడా అంటాం. ఎందుకంటే అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ అయితే 681 ఉంది, దానిపైన క్లోజ్ అవటం చూసాం. అండ్ వాల్యూమ్స్ మనం చూస్తే కనుక దీనిలో యావరేజ్ వాల్యూమ్ 5 to 6 lakhs అయింది. ఈరోజు 1.4 crores వాల్యూమ్ అయింది. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టాలి. మేబీ నెక్స్ట్ టార్గెట్ ఐ థింక్ 768 నుంచి 840 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వచ్చి 680 లెవెల్ వస్తేనే ఒక రిస్క్ టు రివార్డ్ అనేది ఈ స్టాక్ కి ఫేవరబుల్ గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదర్ నేమ్స్ లైక్ లితికా కానీ, ఫినోలెక్స్ కేబుల్ కానీ, పరదీప్ కానీ, పీసీబీఎల్, పవర్ నేమ్స్ లో ఆర్ పవర్, జేపీ పవర్, రతన్ ఇండియా, బోరోన్యూ ఇవన్నీ కూడా ఒక మంచి పుల్ బ్యాక్ ర్యాలీ రావటం చూసాం. ఇక ఏజీఐ గ్రీన్ ప్యాక్ వన్ మోర్ న్యూ హై రావటం చూసాం. ఈ స్టాక్ లాస్ట్ 6 days లోనే 900 నుంచి ఆల్మోస్ట్ 1200 దాకా పెరగటం చూసాం. అదర్ నేమ్స్ లైక్ గ్రావిటా కానీ, పీపీఎల్ ఫార్మా, రెలిగేర్ ఏదైతే బ్రోకింగ్ హౌసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా పెరగటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ప్రాబ్లీ గత కొన్ని రోజులుగా పెరుగుతున్న గ్రాఫైట్ లో ఒక మంచి రియాక్షన్ రావటం చూసాం. గ్రాఫైట్ స్టాక్ ఒక 6% కరెక్ట్ అవటం చూసాం. ఇక అదే విధంగా గత కొన్ని రోజులుగా పెరుగుతున్న నెల్కో కానీ, రోలెక్స్ రింగ్స్ కానీ, స్టెర్లైట్ టూల్స్ కానీ, ఆయిల్ ఇండియా కానీ, లోకేష్ మెషిన్స్ వీటన్నింటిలో కూడా 3 to 5% దాకా రియాక్ట్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఒక న్యూ హై హిట్ అయిన విమ్తా ల్యాబ్స్ కూడా ఈరోజు ఒక మంచి డౌన్వర్డ్ రియాక్షన్ రావటం చూసాం.
అండ్ కొన్ని స్టాక్స్ ఈరోజు ట్రేడ్ టు ట్రేడ్ లోకి వెళ్ళటం చూసాం. నోవా అగ్రి, కైటెక్స్ లాంటి స్టాక్స్ లో ఒక 2.5% డీప్ రావటం చూసాం. ఇన్ కేస్ ట్రేడ్ టు ట్రేడ్ వెళ్ళింది అంటే కనుక ప్రాబ్లీ ఆ స్టాక్ ఓన్లీ డెలివరీ బేసే ట్రేడ్ అవ్వాలి. అంతకు మించి యూనో ఇంట్రాడే చేయలేరు కాబట్టి దానిలో కూడా యాక్షన్ అనేది ప్రాబ్లీ కొంచెం తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు వాల్యూమ్స్ వైజ్ కూడా చాలా డల్ గా ట్రేడ్ అయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ మార్కెట్ డెఫినెట్లీ బుల్లిష్ గా ఉన్నా కూడా మన ఫోకస్ మొత్తం ఐ థింక్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ లోనే ఉండాలి. ఎందుకంటే విన్నర్స్ ఆల్వేస్ విన్, మనం అది చూసాం ఆల్రెడీ. ఎందుకంటే ఐటీ స్టిల్ డూయింగ్ గుడ్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ బాగా చేస్తున్నాయి కాబట్టి. సో ఆ స్పేస్ లోనే కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు మిడ్ క్యాప్స్ లో ఉండొచ్చు, లేదు రిస్క్ తీసుకొని ఉంటే కనుక ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. మేబీ కొద్దిగా అండర్ పర్ఫార్మ్ చేస్తున్న ఫార్మా అండ్ టూ వీలర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా కొద్దిగా డాబిల్ చేయొచ్చు. ఎందుకంటే నెక్స్ట్ సెక్టర్ రొటేషన్ లో డెఫినెట్లీ ఫార్మా అండ్ ఆటో కూడా అప్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ అన్ని ట్రేడింగ్ పొజిషన్స్ కి స్టాప్ లాస్ కూడా మస్ట్ కాబట్టి ఐ థింక్ కొద్ది జాగ్రత్తగా ఆచితూచి ట్రేడింగ్ బెట్స్ తీసుకోమని మా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.